ఇంతవరకు పాటలు పాడి మీ నామాన్ని మహిమపరిచాం. ఆరాధన ద్వారా మీ నామానికి మహిమ కలిగింది. అలాగే చెప్పండి, సాక్ష్యాన్ని బట్టి మీ నామానికి మహిమ కలిగిందని నమ్ముతున్నాను. బిడ్డలందరూ కూడా చాలా శ్రద్ధా భయభక్తులతో నీ సన్నిధిలో కూర్చుని ఉన్నారు. అయ్యా, నీ వాక్యాన్ని వినుచున్నప్పుడు ఇదిగో నా వాక్కు బయలువెడలు వీళ్ళను, గోతులు పడున్నవారిని అది లేవనెత్తునని వాక్యం సెలవిస్తుంది. చీకటలు ఉన్న వారికి అది వెలుగునిచ్చునని వాక్యం సెలవిస్తుంది. నీ వాక్యం వెలుగు అయ్యా, మా హృదయాల్లో మాలో ఉన్న చీకటి పారద్రోలబడునుగాక. నీ వాక్యం అనే ఖడ్గము నా హృదయములో, మా శరీర ప్రాణాత్మలలో, మా కాళ్ళల్లోనూ, మూలగుల్లోనూ, కీళ్ళల్లోనూ విభజించినంత మటు దూర్చు సరిచేయునుగాక. ప్రభా, కృపా హస్తం తోడుగా ఉంచాను అయ్యా. మీ సిలువ చోటు నన్ను మరుగుపరచండి. మీ కంఠమున బోరుగా నన్ను వాడుకొని నా పేదలను కాల్చండి. నా హృదయాన్ని పవిత్రపరచండి. కాని మాట నా నోట రానిక స్వచిత్తానుసారమైన మాటలు మరుగుపరిచి మీ చిత్తానుసారమైన మాటలే బయలుపరచమని అనేకులను నిలబెట్టే మాటలు, అనేకులను అయా స్థిరపరిచే మాటలు, అనేకులను బలపరిచే మాటలు ఈరోజు ప్రకటించబడడానికి సహాయం చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి పౌల్ రాజు గారు హాస్పిటల్లో ఉన్నారు. ఇంకా 2-3 రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. మరి ఆరాధన అయిన వెంటనే నేను ప్రార్థించాలనుకున్నాను, కానీ ఇప్పుడే జ్ఞాపకం వచ్చింది. కాబట్టి 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. సంఘ ప్రార్థన అంటే నాకు చాలా విశ్వాసం. సంఘం ప్రార్థించగా పేతురు చెరసాల నుంచి విడిపించబడ్డాడు. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారికి కూడా చిన్న ప్రార్థన వినపం. పౌల్ రాజు గారు, ఇక స్థానిక సంఘ సభ్యులు వారు ఈరోజు కాలు వాపులతో, కాలుకు పడినటువంటి పుండుతో, బ్యాక్టీరియా సమస్యతో హాస్పిటల్లో బాధపడుతున్నారు. మీరందరూ కూడా ఆయన కోసం ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, నీ కుమారుడు బహు బలహీనమైన స్థితిలో ఉన్నాడు అయ్యా. ఈ సమయంలో నీ సన్నిధిలో నిలబడి నిన్ను స్తుతించి ఆరాధించాల్సినటువంటి తరుణం ప్రభువా. కానీ ఈరోజు నా హాస్పిటల్ ఎంతో ఇబ్బంది పడుతున్నాడు, ఎంతో వేదన పడుతున్నాడు, ఎంతో బాధపడుతున్నాడు, ఎంతో నొప్పి వస్తుంది అయా. దద్దుర్లు ఇంకా ఎక్కువైతే ఆ కాలంతటికి కూడా ఎంతో ప్రమాదం ప్రభువా. అయా, దద్దుర్లు లేకుండా, అయా వాపులు లేకుండా తండ్రి ఆ పుండు నయమవటానికి సహాయం చేయండి. నీ రక్తధారని ఇప్పుడే యేసునామములో ఆ గాయాలపై ప్రోక్షింపబడునుగాక తండ్రి. బలిపీఠం మీద ఉండి నీ సేవకునిగా, అభిషిక్తునిగా ఆజ్ఞాపిస్తున్నాను, విజ్ఞాపన చేస్తున్నాను, వేడుకుంటున్నాను. నీ బిడ్డను బలపరచండి, స్వస్థపరచండి, ఆరోగ్యము దయచేయండి. మరలా ఆదివారం సంఘంలో నిలబడి సాక్ష్యం చెప్పేటటువంటి కృప దయచేయండి. పూర్ణ స్వస్థతను కలగచేయండి. బీపీ, షుగర్ కంట్రోల్లో ఉండటానికి సహాయం చేయండి. ఉదయం నుంచి ఆవేశంతో బాధపడుతున్నాడు ప్రభువా, ఆవేశం కూడా తొలగించండి అయా. నెమ్మది దయచేయండి, ప్రశాంతకరమైన వాతావరణం దయచేయండి, సంపూర్ణమైన ఆరోగ్యం నీ కుమారునికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి సహోదరులు అయా, నీ కుమారుడు చిరంజీవి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. సంవత్సరమును దయాకిరీటమును నువ్వు అనుగ్రహింపజేసి ఉన్నావు. ఈ నూతన సంవత్సరాన్ని బిడ్డగా అనుగ్రహించారు ప్రభు, మీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో నూతన హృదయాన్ని, నూతన జీవితాన్ని, నూతన కార్యాన్ని అయా తన జీవితంలో జరిగించమని ప్రార్థన చేస్తున్నాను, వేడుకుంటున్నాను. దీర్ఘాయువు సకలాశీర్వాదాలను బిడ్డకు దయచేయండి. మనుషుల దయలో, దేవుని దయలో ఆయన బిడ్డ వర్ధిలింపబడడానికి సహాయం చేయండి. సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని మరొకసారి ఈ వాక్య పాద సన్నిధికి మేము వస్తుండగా ఈ వాక్యము చేత నాతోను మాత్రం అందరితో మీరు మాట్లాడమని మరొకసారి హాస్పిటల్లోని నీ కుమారుని ముట్టి బలపరిచి స్వస్థపరచమని, అలాగే చాలా వేదనకరమైన స్థితిలో ఉండి ప్రార్థన వినపని కోరిన సహోదరి లలిత గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆమె హృదయంలో ఉన్న వేదన భారాన్ని తొలగించండి. చనిపోవాలనే ఆలోచన తీసివేయండి. పిచ్చి పిచ్చి ఆలోచనలు కానీ, సాతాను సంబంధమైన ఆలోచనలు కానీ ఆమెలో పని చేయకుండా నీ చిత్తములో, నీ కృపలో బిడ్డ బలపరచబడడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మరొకసారి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయం 11:15 అయింది. నేను 12 గంటలకే ముగిస్తానండి. 45 నిమిషాలు వాక్యాన్ని మాట్లాడతాను, 12 గంటలకు ముగిస్తాను. మరలా సాయంత్రం సెమీ క్రిస్మస్ స్తుతి కొడుకుంది మన కాలనీలో దయమణి గారి ఇంటి వద్ద. రాత్రి ఉపాసకుడికి జరిగింది. 6ంటికే వచ్చారు కాబట్టి 8:30కే ముగించేశాను. ఈరోజు కూడా అంతే. మీరు 6ంటికి వస్తే 8:30కే ముగిస్తాను, 6:30కు వస్తే 9ంటికి ముగిస్తాను. ప్లీజ్ వెల్కమ్. రండి దయచేసి. అక్కడే అసలు ఎంత భయపడిపోతున్నారండి. ఈయన కళ్ళు మూస్తాడేమో వచ్చేద్దాం లోపలికి అనుకుంటున్నారు, కానీ ఆల్రెడీ కళ్ళు మూయటం అయిపోయింది, తెరవటం అయిపోయింది. మీ భయాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని దీవించునుగా. మరిచాను, క్షమించాలి. మరియమ్మ గారి భర్త గారు ఆయన కూడా చాలా బలహీనంగా ఉన్నారు. ఆయన గురించి కూడా తదుపరి మనం ప్రార్థన చేద్దాం. పేరేంటంటే రాము గారు. దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించునుగాక. సరే, మంచిది. వాక్యంలోనికి వెళ్దాం. ఈరోజు మన వాక్య ధ్యానాంశం
నా హృదయంలో దేవుడు ఉంచినటువంటి భారాన్ని బట్టి మాట్లాడుతున్నాను. ఆల్రెడీ మీరు విన్నారు, విన్న వాక్యమే కదా అని కొట్టివేయొద్దు. విన్న వాక్యాన్ని మరలా దేవుడు వినిపింపజేస్తున్నాడు అంటే దానిలో ఏదో విషయం దేవుడు పదే పదే మనతో మాట్లాడుతున్నాడని మనం అర్థం చేసుకోవాలి. నేను ఎక్కువగా ఈ మాటలు ఉపవాస కూడికల్లో చెప్తా ఉంటాను. ఎబ్బేజు ప్రార్థన గురించి ఉపవాస కూడికల్లో నేను మాట్లాడుతూ ఉంటాను. ఎప్పుడు కూడా ఇలా రికార్డెడ్గా యూట్యూబ్ ద్వారా కానీ లేకపోతే ఇలా సంఘంలో ఆదివారం కానీ నేను ఎబ్బేజు గురించి నేను మాట్లాడలేదు. కాబట్టి ఈరోజు దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా ప్రేరేపించబడి నా సొంత ఆలోచన కాదు, నేను అనుకున్నాను ఆగక సాగిపోడి అనే వాక్యాన్ని చెప్పాలని గత వారం నేను అనుకున్నాను. కానీ ఈ వారంలో దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి భారాన్ని బట్టి ఈ మాటను మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. అందరూ కూడా తేండి 336వ పేజీ, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు. ఈ 2 వచనాలు ఈరోజు మన వాక్య ధ్యానాంశం. ఎవరు కూడా అటు ఇటు తిరగొద్దండి, ఫోన్లు మోగనీయద్దు, దయచేసి ఫోన్లు స్విచ్ ఆఫ్లో పెట్టుకోండి. వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా అటు ఇటు తిరిగితే మీరు వాక్యాన్ని తృణీకరించిన వాళ్ళు అవుతారు, దైవజనుని అగౌరవపరిచిన వాళ్ళు అవుతారు. ఎవరు కూడా దయచేసి అటు ఇటు తిరగొద్దు. పిల్లలు ఎవరైనా అల్లరి చేస్తే నేను పట్టించుకోను, మీరు కూడా పట్టించుకోవద్దు. పిల్లలు కాబట్టి అలాగే తిరుగుతూ ఉంటారు, కేకలేస్తూ ఉంటారు, మీరు వాళ్ళని చూడొద్దు. వాక్యం మీదనే మీరు దృష్టి పెట్టుకోండి. వాక్యం మీరు శ్రద్ధగా వినటం ద్వారా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. కాబట్టి సైతాను గాడు మన ఎడం పక్కన కూర్చుంటాడు, వాక్యాన్ని విన్నవాడు ఏదో ఒక ఆలోచన తీసుకొస్తాడు, ఫోన్ మోగనిస్తాడు, వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా డిస్టర్బెన్స్ కలిగిస్తాడు, ఏదో ఒక విధంగా ఈ వాక్యం అనే విత్తనం నీ హృదయంలో పడకుండా చేస్తాడు. కాబట్టి అలా సాతానికి మీరు అవకాశం ఇవ్వద్దు. ఎవరైనా నిద్రపోతున్నారంటే గనక అది కూడా సాతాను క్రియ. ఒక్కళ్ళు నిద్రపోతే అది కరోనా కన్నా డేంజర్, అది అలా పాకేస్తుంది, పక్క వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంది అనమాట. డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళ పక్క ఎవరన్నా పడుకుంటే ఏం చేస్తారు చెప్పండి? రే దున్నపోతులాగా నిద్ర అవుతున్నావు, డ్రైవింగ్లో ఉన్న నాకు నిద్ర వచ్చేద్దరు, వెనకబో నిద్రపోతాడు అని తిట్టరండి. కాబట్టి మందిరంలో ఉన్న వారిని నేను అలా తిట్టను, దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఎవరైనా నిద్రపోయారు అనుకోండి, బహుశా వెంటనే నేను చప్పట్లు కొట్టిస్తాను. ఇంకా వాళ్ళ పేరు పెట్టి చెప్పలేను కదా, ఎందుకంటే పెద్దవాళ్ళు కాబట్టి. దేవుని స్తోత్రం చెప్పండి. సరే, మంచిది. చూడండి, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు నేను చదువుతాను, దయచేసి శ్రద్ధగా ఆలకించండి. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఉన్నది 2 వచనాలండి. ఈ 2 వచనాల్లో నుండి మనం 7 విషయాలని ప్రాముఖ్యంగా గమనించాలి. ఎన్ని విషయాలు చెప్పండి? 7 విషయాలను మనం ప్రాముఖ్యంగా గమనించాలి. ఇతను ప్రార్థించినటువంటి ప్రార్థనలో 4 ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి. నేను చెబుతాను, తర్వాత నా వెనకాల మీరు చెప్పండి. ఇది మీరు అలవాటు చేసుకుని ప్రతిరోజు మీ అనుదిన ప్రార్థనలో ఈ 4 మాటల ప్రార్థన కూడా మీరు ఏకీభవించి చేశారనుకోండి, ఎబ్బేజును ఆశీర్వదించినట్లుగా దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. అందరూ చెప్పాలా ఆమేనని? అది అలా రిప్లై ఉండాలి. సరే, నేను చెప్తాను, నా వెనకాల చెప్పండి. నిశ్చయముగా నన్ను ఆశీర్వదించుము, నా సరిహద్దును విశాలపరచుము, నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేయుము, నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించుము. ఎన్ని మాటలండి? 4 మాటలు. చాలా క్లుప్త ప్రార్థన చేశాడండి ఎబ్బేజు గారు. మొదటిగా ఉపోద్ఘాతం చెప్తాను. ఉపోద్ఘాతం ఏంటంటే మొరపెట్టాలి. సంఘము మొరపెట్టడం నేర్చుకోవాలి. కన్నీళ్లు విడవటం వేరు, ఏడవటం వేరు, దుఃఖించటం వేరు, లోపల పైకి ఏడుపు రాకుండా కుమిలిపోవటం వేరు, రోదన వేరు, అంగలార్పు వేరు. అన్నిటికీ అర్థం ఒకటే, ఏడవటం. కానీ ఏడవటంలో రకాలు ఉన్నాయి. చిన్న దెబ్బ తగిలింది అనుకోండి ఏడుస్తాం, అదే దెబ్బ గుండెకి తగిలింది అనుకోండి రోదిస్తాం. తేడా ఉందా లేదా? చేతికి తగిలిన దెబ్బ కొన్ని రోజులకి మానిపోతుంది, కానీ గుండెకి తగిలిన దెబ్బ ఎప్పటికీ మానదు.
కాబట్టి గమనించాలి. అందుకనే ఇప్పుడు ఈ సందర్భంలో ఉపోద్ఘాతంగా మన విషయం ఏంటంటే మొర్రపెట్టుట అనే మాటను మనం నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి? ఇక్కడ యబ్బేజు అనే వ్యక్తి ఉన్నాడండి. అతడు తన సమస్యలో, తన వేదనలో మొర్రపెట్టాడండి దేవునికి. మొర్రపెట్టడంలో దేవుడు మనకిచ్చిన ఒక వాగ్దానం చూపిస్తాను చూడండి. కీర్తన 50వ కీర్తన 15వ వచనం, నీవు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు. చూసారా? ఎవరైతే ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుమని దేవుడు సెలవిస్తున్నాడండి. చాలామంది బాగుంటే మనుషులు గుర్తురారు, కానీ బాగోకపోతే అందరు గుర్తు వస్తారు. కొంతమంది విశ్వాసులు కూడా అంతే. అన్నీ బాగుంటే దేవుడు గుర్తున్నాడు, అన్నీ బాగోకపోతే దేవుడు గుర్తు వస్తాడు. కాబట్టి గమనించాలి. ఇక్కడ నేను చెప్తున్నటువంటి సందర్భం ఏంటంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా పర్లేదు. ఒకవేళ అన్నీ బాగున్నప్పుడు నీ బంధువు దగ్గరికి నువ్వు వెళ్ళకపోతే, ఏం బాగోలేదు పరిస్థితి అన్నప్పుడు నీ బంధువు దగ్గరికి వెళ్తే అప్పుడు గుర్తు రాలేదు, కానీ ఇప్పుడు గుర్తు వచ్చామా ఎల్లు అంటారండి బంధువులైతే, రక్త సంబంధులైతే. మనమైతే అలా అంటాం. కానీ దేవుడు ఒకవేళ నువ్వు బాగున్నప్పుడు దేవుని దగ్గరికి రాకపోయినా, నువ్వు బాగోని స్థితిలో దేవుని దగ్గరికి వచ్చినా, నిన్నెందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చావు, అవతలకు పో అని అండండి. దేవుడు తన వాక్కు ద్వారా తెలియజేస్తున్న మాట ఏంటంటే, నా సన్నిధికి వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేసేవాడనో కాను అని లేఖనం సెలవిస్తుంది. ఎందుకంటే ఆయనకి మనుషులకి తేడా ఉంది. మనుషుల స్నేహం ఎలాంటిదంటే స్వార్థపూరితమైన స్నేహం అండి మనుషులది. కానీ దేవుని స్నేహం ఎలాంటిది? నిస్వార్థమైనటువంటి స్నేహం అండి. ఆయన ప్రాణం పెట్టాడంటే బదులు ఏమీ ఆశించలేదండి. ఏమంటే కారణం లేకుండా ఎవరికైనా మనం సహాయం చేస్తామా? కానీ దేవుడు సహాయం చేస్తున్నాడు అంటే మన నుండి ఏం ఆశిస్తున్నాడు? ఆయన మనం ఏమిచ్చి ఆయన మెప్పించగలం? ఏమండి, డబ్బిచ్చా, బంగారం ఇచ్చా, ఆస్తిపాస్తులు ఇచ్చా, అక్కడ ఏమిచ్చి మనం ఆయన సర్వభూమియు నాదే అన్నాడు, బంగారం నాదే అన్నాడు. ఏమిచ్చి ఆయన మెప్పించగలుగుతాం? ఏం చూసి మనల్ని ప్రేమించాడు ఆయన? ఏం చూసి ప్రేమించలా, నిన్నుగా చూసి ప్రేమించాడంతే ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొర్రపెట్టుట గురించి నేను చెప్తున్నాను. ఆపత్కాలంలో ఉన్నావేమో, కష్టంలో ఉన్నావేమో, దుఃఖంలో ఉన్నావేమో, బాధలో ఉన్నావేమో, వేదనలో ఉన్నావేమో, నీవు నన్ను గురించి మొర్రపెట్టు, నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా. ఉత్తరం అంటే సమాధానం. మనం మన బంధువులకి చాలా ఉత్తరాలు రాస్తామండి, కానీ రెప్పలే రావచ్చు, రాకపోవచ్చు. నేను అంటాను, దేవుని మందిరం అనే పోస్ట్ బాక్స్లో నువ్వు ఉత్తరమై నీకు సమాధానం రాకపోతే అప్పుడు అడుగు నన్ను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎలా వేయాలండి? మొర్ర పెట్టాలండి. ఏడవటం కాదండి, కన్నీళ్ళు పెట్టడం కాదు, ఏదో కళ్ళు చెమ్మగిలిచేసి ఆ 2 కన్నీళ్ళు బుట్టలు రాల్చేసి వెళ్ళిపోతే కుదరదండి. హృదయపూర్వకంగా వేదనతో కన్నీరు విడిచి మనం ప్రార్థన చేయాలండి. మనకున్నటువంటి సమస్యను బట్టి మనకున్నటువంటి భారం బయటకు వస్తుందండి. మనకున్నటువంటి సమస్య ఒత్తిడిని బట్టి మన హృదయంలో నుంచి వేదన బయటకు వస్తుందండి. నేను అంటాను, ఆది నిర్గమాకాండము ఇంచుమించు 2వ అధ్యాయంలో బహుశా కావచ్చు 23వ వచనం చూడండి. నిర్గమాకాండము 2వ అధ్యాయం 23వ వచనం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిను, ఇజ్రాయేలీయులు తాము చేయుచున్నట్టి వెట్టి పనులను బట్టి అదిగో నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులు బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరును. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. బానిస బ్రతుకుతున్నటువంటి ఇజ్రాయేలీలో, ఐగుప్తులో బానిస బ్రతుకుల చేత మగ్గిపోతున్నటువంటి ఇజ్రాయేలీలో ఏం చేస్తున్నారంటే నిట్టూర్పులు విడుస్తున్నారంటే, ఇది కూడా మొర్రపెట్టుట్లో ఒక భాగమే నిట్టూర్పు. ఇది ఎక్కడైనా భర్త చెప్పమంటారా? ఎవరైనా ఒక ఇంట్లో యవన కాలపు భర్త చనిపోయాడు అనుకోండి, యవన కాలంలో పెళ్ళయింది, భార్య ఒకగానొక బిడ్డ. ఈ వారంలో మీరు చూసారో చూడలేదో, 2 పోలీసు వారు చనిపోయారండి యాక్సిడెంట్లో. ఆ 2 పోలీసు వారి ఇంటికి వీళ్ళు వెళ్ళారండి, కెమెరామెన్స్ వెళ్ళి అడుగుతున్నారు. ఒక ఆమె అయితే తన బాధంతా చెప్తుంది, మరొక భార్య అయితే మరొక అతని గురించి నేను ఎంత చెప్పినా తక్కువ, నా భర్త గురించి, నా భర్త నా ప్రాణం అని ఎక్కి ఏడ్చేస్తుంది. ఆ పక్కన పిల్లలను చూస్తుంటే నాకెందుకో ఆ వీడియోలో చూసిన చిన్న పిల్లని చూస్తుంటే నా చిన్న కూతురు లాగానే ఉందండి. మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయింది ఆలోచన. అంతే కదా, ఒక ఇంట్లో భర్త అనేవాడు చనిపోతే, లేకపోతే ఒక ఇంటిని బాధ్యతగా తీసుకొచ్చి ఒక వ్యక్తి చనిపోతే ఆ ఇంట్లో ఉన్న భార్య పిల్లల పరిస్థితి ఏంటని ఆ వీడియో చూస్తుంటే నా కళ్ళంటి నీళ్ళు తిరిగిపోయినాయండి. ఏడుపు వచ్చేసి ఎక్కడికో వెళ్ళిపోయాను నేను. చాలా బాధ కలిగింది. మీరు ఇంక నేను ఆ విషయాలు చెప్పకూడదు, కానీ ఎందుకయ్యా మీరు అంత ఆలోచన అంటారు, కానీ వదిలేండి. దేవునికి స్తోత్రం కలిగినాయి. ఏమో దేవుని పిలిపేప్పుడు, ఆయన రాకడెప్పుడు మనకు తెలియదు కదా. నేను సిద్ధంగా ఉంటాను ఎప్పటికైనా సరే.
అయ్యా నీ రాకడ త్వరగా రమ్మని ప్రార్థన చేస్తాను, నేను వీలైతే నన్ను త్వరగా తీసుకొని ప్రార్థన చేస్తా. విడిచి వెళ్ళిన తర్వాత నా భార్య బిడ్డలు అనాథలు కాకూడదు, దిక్కుముక్కు లేని స్థితిలో ఉండకూడదు, వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలిగిన స్థితిలో వాళ్ళు ఉండాలని, వాళ్ళ కోసం నేను నా భార్యని ఎలా ప్రిపేర్ చేస్తానో తనకు మాత్రమే తెలుసు, నా తల్లికి కూడా తెలియదు. ఇంకా చెప్పాలంటే నేను గుర్తు చేస్తానని దయచేసి బాధపడద్దు సహోదరి గారు. లక్ష్మీనారాయణ విషయాలు ఇప్పటికీ మేము మర్చిపోలేం, ఇప్పటికీ కూడా. ఎందుకంటే నాకు చేయూతనిచ్చి నాకు సపోర్ట్ చేసి నన్ను నిలబెట్టిన వ్యక్తి అండి. ఆ వ్యక్తి లేనప్పుడు ఇంట్లో అసలు 24 గంటలు ఏడుస్తూనే ఉండేది అక్క. నిట్టూర్పు అనే మాటకు చెప్తున్నాను. ఎప్పుడన్నా పలకరిద్దామని వెళ్తే అసలు నిట్టూర్పే. తన భర్తను తలుచుకుని ఒకటే నిట్టూర్పు, ఒకటే రాత్రి తెల్లవారులు ఒకటే నిట్టూర్పు. అసలు ఆమె కూడా అస్వస్థతలో ఉంది. అంటే నిట్టూర్పు అనే మాటకు నేను చెప్తున్నాను. ఆయన కుటుంబంలోనే కాదు, ఈ మధ్యకాలంలో కీబోర్డ్ రమేష్ గారు చనిపోయారండి. చనిపోయినప్పుడు ఆమెను చూస్తే నువ్వు చనిపోవటం ఏంటని ఆ ఏడుస్తుంది. చిన్న పిల్లలుగా వృద్ధుల వరకు కూడా ఏడుస్తుంది. యవ్వన కాలంలో ఈరోజు రాలిపోతున్నారండి, పిట్టలు రాలినట్టు. కాబట్టి సమయం దేవుడు ఎప్పుడు మనల్ని పిలుస్తాడో, ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కనుక మనం జీవించినంతకాలం దేవుని సందులో నమ్మకస్తులుగా ఉంటుంది నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను ప్రిపేర్ అవుతున్నానని కాదండి, ప్రతి ఒక్కళ్ళు ప్రిపేర్ అయిపోవాలి, చావడానికైనా సిద్ధపడిపోవాలి. అదే క్రైస్తవుడి యొక్క దమ్ము, పౌరుషం. అదే పౌలు గారు అంటారు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నాడా నష్టం అన్నాడా? లాభం ఎప్పుడు? ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగం చేస్తున్నప్పుడు అతనికి ప్రమోషన్ వస్తుంది చూడండి, ప్రమోషన్ వచ్చిందంటే అతనికి లాభం. అంటే ఆయన అంటాడు, నేను ఇక్కడ ఉంటే నీ పాదసేవ చేస్తా, ఇక్కడ కన్ను మూస్తే నీ దగ్గర కన్ను తెరుస్తా, నేను ఈ శరీరంలో ఉన్నాను నాకు సంతోషమే, ఈ శరీరం వదిలిపెట్టేసి నీ దగ్గరికి వచ్చేసినా మిగులు సంతోషం అంటాడండి. ఆ భావం గుర్తించిన వాళ్ళు ఈ భూమి మీద బతకాలని కోరుకోరు ఎక్కువ కాలం. నేను అందుకని అంటే నాకు వృద్ధాప్యం వద్దయా అని నేను ప్రార్థన చేసుకుంటాను. మీకు తెలుసో తెలీదో, వృద్ధాప్యంలోకి వెళ్ళక చేదత్వం పెరిగిపోతుంది, చేసిన పనంతా నిర్వీర్యం చేసుకోవాలి. నాకు అందుకనే వృద్ధాప్యం ఇష్టం ఉండదండి. యవన కాలంలోనే ఏసన్న గారి లాగా మంచి పరిచయం చేయాలి, 10 కాలాల పట్టు చెప్పుకునే రీతిలో మంచి పరిచయం చేయాలి, ప్రభు సన్నిధికి వెళ్ళిపోవాలి. అదే నా ఆశ, తాపత్రయం. ఎందుకు ఈ మాటలు చెప్పానంటే నిట్టూర్పు అనే మాట మీకు అర్థం కావడం కోసం ఈ కొన్ని అనుభవాలు మీ ముందుకు తీసుకొచ్చాను. దయచేసి నన్ను క్షమించాలి. నిట్టూర్పులు విడుస్తున్నారంటే ఉదయం మీరు 5ంటికి వెళ్ళి చూడండి ఏడుస్తూనే ఉంటారు, 10ంటికి వెళ్ళి చూడండి ఏడుస్తూనే ఉంటారు, 1 గంటకి వెళ్ళి చూడండి ఏడుస్తూనే ఉంటారు, సాయంత్రం 5ంటికి చూడండి ఏడుస్తూనే ఉంటారు, 9ంటికి చూడండి. నిట్టూర్పు బయటికి ఆడలేకపోయినా అంటే నేను చెప్పలేకపోతున్నాను ఆ బాధని, అది వర్ణనాతీతం. ఇక వాళ్ళ రాగం ఎలాంటిదంటే ఇక ఏడవాలనిపిస్తుంది కానీ ఏడవడానికి శక్తి కూడా అయిపోయింది. కళ్ళంట నీళ్ళు రాచాలనిపిస్తుంది కానీ ఏడ్చి కళ్ళు కూడా ఇంకిపోయినాయి. ఇక ఈ మూలిక తప్ప అని అంటే ఈ మూలిక పైకి మాట్లాడడానికి కూడా ఓపిక లేదు వాళ్ళ దగ్గర. అంతగా నిట్టూర్పులు అంటే ఇప్పుడు మీకు అర్థమైందండి? అర్థం కాలేదా? అంతగా నిట్టూర్పులు విడుస్తుంటే ఆ నిట్టూర్పులు దేవుని యొద్దకు చేరిని అంట. గట్టి కొట్టాలి చాపట్లో. దేవునికి స్తోత్రం కలుగునుగా. అదే రీతిగా మనుషుల దగ్గరికి వెళ్ళి ఏడిస్తే మనల్ని ఏమంటారు? చులకన చేస్తారు. ఇలాంటి ఇలాంటి పరిస్థితి సరైందే అంటారు. మన ముందు ఏదో 4 మాటలు చెప్పి బుజ్జగించినా మన అవతలికి వెళ్ళాక 4 రకాలుగా మాట్లాడతారు. అది మనుషుల స్వభావం, మనుషుల నైజం. కాబట్టి గమనించాలి, నేను దేవుని గురించి చెప్తున్నాను. మనం దేవుని దగ్గర మొరపెడితే ఆ మొర ఎటు మిస్ అవ్వదండి, డైరెక్ట్గా దేవుని యొద్దకు చేరిందని ఉందా లేదా అక్కడ మాట? వారు పెట్టిన మొర ఎక్కడికి చేరిందంట? దేవుని యొద్దకు చేరింది. మన మనుషుల దగ్గర పెట్టే మొర ఈ చెవుల నుంచి ఆ చెవిలోకి వదిలేస్తారు, ఈ చెవితో ఆ చెవితో వదిలేస్తారు. కానీ వీళ్ళు పెట్టిన మొర దేవుని చెవుల్లోకి కాదు, దేవుని హృదయంలోకి వెళ్ళిపోయిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. అక్కడ ఒక మాట ఉంటుంది, నిశ్చయముగా యెహోవా దిగొచ్చాడు అని రాయబడి ఉంటుందండి. దిగొచ్చాడా లేదండి? దిగొచ్చాడండి ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, ఇంకా నేను ముందుకు వెళ్తున్నాను, అందుకని ఉపోద్ఘాతాన్ని ముగిస్తున్నాను, నేను సబ్జెక్ట్లోకి వస్తున్నాను. చాలామంది ప్రార్థన చేసేటప్పుడు అండి, ఎక్కువ ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, ఎక్కువ ప్రార్థన చేస్తే పరలోకంలో నాకు ప్రథమ స్థానం ఇస్తాడు దేవుడు అని అనుకుంటారు. యేసుప్రభులు వారు ఏం చెప్పారంటే మత్తయి 6:6లో, మీరు విస్తరించి మాట్లాడుట వలన మీ మనవి అంగీకరించబడునని మీరు అనుకుంటారు, కానీ విస్తరించి మాట్లాడొద్దు. అన్యజనుల వలె మీరు విస్తరించి అంటే అన్యజనులు ఎలా మాట్లాడతారంట? విస్తరించి మాట్లాడతారంట. అంటే నేను వాళ్ళు ఏలెత్తి చూపించట్లేదు కానీ బైబిల్లో ఉన్న మాట చెప్తున్నాను. అన్యజనుల వలె మీరు విస్తరించి మాట్లాడొద్దు. కొంతమంది గంటల తరబడి ప్రార్థన చేసేస్తారు, వాళ్ళని చూసి సిగ్గుపడుతూ ఉంటాను. ఒక్కొక్కసారి నేను చాలా సిగ్గుపడుతూ ఉంటాను. నేను అంటాను, వాళ్ళు హెచ్చుకు చేస్తున్నారా తగ్గింపుతో చేస్తున్నారా అని నాకు ఒక డౌట్ వస్తుంది. వాళ్ళని దూషించట్లేదు కానీ
మీకు పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులను చూపిస్తానండి. పరిసయ్యుడు ఉన్నాడు, సుంకరు ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎక్కువ ప్రార్థన ఎవరు చేశారు? పరిసయ్యుడు ఎక్కువ ప్రార్థన చేశాడు. నేను ఈ దొంగలాగా కాదు, ఈ సొంకరలాగా కాదు, ఈ వ్యభిచారిలా కాదు, నేను జీలకర్రలో, పప్పులో, దినుసులో, కొత్తిమీరలో 10వ భాగం ఇచ్చాను అని తన్ను తాను హెచ్చించుకున్నాడు. ఇతరులను తృణీకరిస్తూ ఇంచుమించు 2-3 వచనాలు ప్రార్థన చేశాడు. కానీ సొంకరి ఒకే ఒక్క వచనం రాయబడింది, అయ్యా ఆకాశము తట్టు కనులెత్తి చూడడానికైనా నేను పాత్రుని కాను, పాపినైనా నన్ను కరుణించని రొమ్ము కొట్టుకున్నాడంటండి. అది ప్రార్థనలో ఉండాల్సిన పద్ధతి. అది పైపే పెదవులతో కూడిన ప్రార్థన కాదు దేవుడు కోరిందే. యెషయా భక్తుని ద్వారా ఆనాడు ఇశ్రాయేలులతో దేవుడు మాట్లాడేంటో తెలుసా? ఈ నా జనులు వారు తమ పెదవులతో ప్రార్థించుచున్నారే గాని వారి హృదయము నాకు దూరంగా ఉంది. పరిసయ్యుడు మందిరానికి దగ్గరగా వచ్చాడు కానీ తన హృదయం దేవునికి దూరంగా ఉంది. సొంకరి మందిరానికి దూరంగా ఉన్నాడు కానీ తన హృదయం దేవునికి దగ్గరగా ఉంది. ఈరోజు నీ హృదయంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? పెదవులతో కాదు. పెదవులతో ఎవరైనా ప్రార్థన చేస్తారు, చిన్న పిల్లలు మొదలుకొని ఎవరైనా ప్రార్థన చేస్తారు. నీ దేవుడిన యెహోవాను పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ దేవుని సేవించాలి, దేవుని ఆరాధించాలి. ఏమండి, రాజుల గ్రంథంలో ఏలియాకి బయలు ప్రవక్తలకి వారు జరిగింది. అక్కడ పోరాటం, యుద్ధం జరిగింది. బయలు ప్రవక్తలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కేకలేశారు చెప్పండి? ఉదయం నుంచి సాయంత్రం దాకా కేకలేశారు. ఆకైనా మెదిలిందా? ఎవరిని వచ్చారా? అక్కడ బలేమని అంగీకరించబడిందా? ఏమీ లేదు. వాళ్ళు ఇంకా డప్పులు గట్టి కొడుతున్నారు. ఓ దేహాన్ని చీరేసుకుంటున్నారు బ్లేడ్లతో. బయలారా 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 ఏం బయలా? అప్పుడు ఏలియా గారు అంటారు, ఒకవేళ మీ దేవుడు పరధ్యానంలో ఉన్నాడేమో, ప్రయాణంలో ఉన్నాడేమో అని వ్యంగ్యంగా హేళనగా మాట్లాడతాడు దైవజనుడు. అక్కడ అర్థమవుతుందండి? వాళ్ళు ఇంకా మరీ గట్టి కేకలేస్తారు, మరీ ఎక్కువగా శరీరాన్ని చీరేసుకుంటారు. ఒక్కడు కూడా వచ్చిన వాడు లేడు. యేసునామంలో ప్రార్థన చేస్తే నీకు దీవెన కలుగుద్ది. యేసునామం కాకుండా నీ నోట నువ్వు ఏ నామాన్ని ఉచ్చరించినా కూడా నీకు మేలు కలగదు. ఎందుకో చెప్పండి? అన్ని నామముల కన్నా పైనామో యేసునామం. గడిగా కొట్టాలి చప్పట్లో. మీకు మాట చెప్పమంటారా? యేసు దేవుడు కాదను నిన్ను వదిలేస్తాం. ఏసే ఫోటో పెట్టి ఆ ముఖం మీద ఉమ్మేయి, నిన్ను వదిలేస్తాం అంటే ప్రాణం పోయినా ఉమ్మేయం, ప్రాణం పోయినా ఆ మాట మాట్లాడడం అని నిలబడి హతసాక్షులు అయిపోయారు తెలుసా ప్రభు కోసం, దేవుని మాట. అసలు ఎందుకంటే శద్రక మేషక అబేద్నెగోను నిలబెట్టి బయలుకి మొక్కమంటే ఏమన్నారు వాళ్ళు? మేము మొక్కం, ప్రాణం పోయిన మొక్కం. నిజమైన క్రైస్తవుడు చేసే పని అది. ఈ రోజున ఏదో లబ్ధి కోసం, ఎదుటి వాళ్ళ మెప్పు కోసం, ఎదుటి వాళ్ళ కోసం మొహమాటానికి పోతే ఏదో అన్నట్టు దేవుడు నన్ను క్షమించుగాక, మొహమాటం కొద్దీ ఎదుటి వాళ్ళ మెప్పు కోసం ఇతర అన్య సంబంధమైనటువంటి వాటిని, దేవుళ్ళు కాని వాటిని దేవుళ్ళుగా కొనియాడుతున్నారంటే వాళ్ళని ఏమనాలి? కానీ తగ్గించుకున్నాను కొన్ని మాటలు. యేసు నామం తప్ప మన నోట ఏ నామం ఉచ్చరించడానికి వీల్లేదో. అన్ని నామముల కన్నా పైనామో యేసునామం. అప్పుడు ఏలియా గారు వంతు వచ్చింది. ఏలియా గారు బలి తీసుకున్నారు. ఆయన 12 రాళ్లను పెట్టాడు. ఇశ్రాయేలీయుల 12 గోత్రకర్తలకి సాదృశ్యంగా 12 రాళ్ళు పెట్టాడు. క్రమంగా కట్టెలు పేర్చాడు. చక్కగా గొయ్యి తవ్వించాడు, కందకం తవ్వించాడు, చక్కగా నీళ్లు పోయించాడు. బలి ఇచ్చినటువంటి మాంసం మీద కూడా 2-3 పర్యాలు తొట్లు నీళ్ళు పోయించేశాడు. ఇప్పుడు ఏదైనా మండాలనుకోండి, తడిపి వెలిగిస్తారు మీరు? తడిస్తే వెలుగుద్దా? ఆ మాంసాన్ని తడిపి మోకాళ్ళేసి ఒక్క చిన్న ప్రార్థన మీరు రాసుకోండి, చదవద్దు. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 36 నుంచి 38 వచనాల్లో ఏలియా ప్రార్థన చేస్తే అక్కడ ఒక మాట ఉంటుంది, ప్రార్థించుచుండగా ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి ఆ బలి మాంసాన్ని, ఆ కందకములో నీటిని ఆరిపోచేసెను. గట్టిగా చపాలు కొడుతుంది దేవుని మహింపడతా. బలి మాంసాన్ని కాదు, బలి మాంసం కింద ఉన్న నీళ్లను కూడా ఆరిపోజేసినాయి అంటండి. అగ్ని అనగా దేవుడే ఆ బలిని అంగీకరించాడు, ఆ ప్రార్థన అంగీకరించాడు. ఈరోజు నేను ఆ ప్రార్థన అంగీకరించబడట్లేదు. కారణం ఏంటి తెలుసా? బయలు వంటి ప్రార్థన మనం చేస్తున్నామేమో ఒకసారి ఆలోచించాలి. వేషధారణతో కూడిన ప్రార్థన మనం చేస్తున్నామేమో ఆలోచించాలి. చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ తమ ముఖములను వికారము చేసుకుని మనుషులకు కనబడవలని ఏం చేస్తారంట?
నేనే ఉపవాసం ఉన్నానని చెప్పి మరి ప్రార్థన చేస్తారా? నువ్వు ఉపవాసం ఉంటే నీ గదిలోనికి వెళ్ళి తలుపేసుకుని ప్రార్థన చేయ, రహస్యమందు దేవునికి, రహస్యమందున నీ దేవునికి ప్రార్థన చేయి, ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడని బైబిల్ చెప్తుంటే నేనే ఉపవాసం ఉన్నానని బోరలు ఊదించుకుంటూ మనం ఉపవాసం చేస్తున్నాం చూడండి, అది వేషధారణ భక్తి అంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ఉపోద్ఘాతం మాత్రమే చెప్పాను ఇప్పటి వరకు. 7 మాటలు చెప్తానని చెప్పాను కదా. ఇప్పుడు మొదటి మాట రాసుకోండి. 7 మాటలలో మొట్టమొదటి మాట, ఎబ్బేజు ఇప్పుడు ఎక్కడున్నాడంటే సమస్యలో ఉన్నాడు. మొట్టమొదటి మాట రాసుకోండి, సమస్య. మరలా చదువుతున్నాను, 9వ వచనం. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. ఇది ఆఖరిగా మనం చదువుకోవాల్సిన విషయం అండి ఇది. 2వ మాట చూడండి, వేదన పడి అతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరు పెట్టారు ఈ పేరు? తల్లి, కన్న తల్లి వేదన ఏంటో కన్న తల్లికి తెలుసు. ప్రసవ వేదన పడిన ఆ అనుభవం తల్లికే తెలుసు, నాకు తెలీదు. కన్న తల్లికే తెలుసు ప్రసవ వేదన యొక్క పరిస్థితి ఏంటో. గమనించాలి. ఇప్పుడు ఈ ఎబ్బేజు గురించి బైబిల్లో క్షుణ్ణంగా రాయబడలేదు, కానీ చరిత్ర చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే, ఈ ఎబ్బేజు అనే వ్యక్తి తల్లి గర్భంలో పడినప్పుడు తండ్రి చనిపోయాడంటండి. తల్లి గర్భంలో నుంచి బయట భూమి మీద పడ్డప్పుడు తల్లి చనిపోయిందంటండి. అర్థమవుతుందా మాట? అది వేదన అంటారా కాదంటారా? సంతోషమా? అంటే కన్న తల్లిదండ్రులను కూడా చూసుకోలేనటువంటి దౌర్భాగ్యపు పరిస్థితిలో, దౌర్భాగ్యపు జీవితాన్ని కలిగినటువంటి ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎబ్బేజు. చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. అలాంటి స్థితిలో అతను పెరిగి పెద్దవాడై ఆ గుమ్మం దగ్గర, వాళ్ళ దగ్గర ఆ పంచన ఈ పంచన చేరి అమ్మ అయ్య అంటూ అడుక్కుంటూ తిరుగుతూ ఆ వీధి ఈ వీధి తిరుగుతూ, తల్లిదండ్రులే ఎవరు చేరదీస్తారు? అన్నదమ్ములు చేరదీస్తారా? అక్క చెల్లెములు చేరదీస్తారా? తోడబుట్టులు చేరదీస్తారా? ఎవరు చేరదీసేవాళ్ళే. చిన్నవాడు కదా, అందరికి చులకన. ఎవరైనా బంధువు కదా అని చెప్పేసి ఆ బంధువు ఇంటికి వెళ్తాంటే అంటారంట, రే నష్టజాత కూడా నువ్వు ఏమంట నీ తల్లి గడుపులో పడ్డావు, నీ తండ్రి చచ్చిపోయాడు, ఏమంట భూమి మీద పడ్డావు, నీ తల్లి చచ్చిపోయింది, నష్టజాత కూడా నువ్వు. నీలాంటోడు మా ఇంట్లో అడుగు పెడితే మా ఇల్లేం కావాలరా? నువ్వు పుట్టంగానే నీ తల్లిదండ్రులు చంపేశావు, నీ తండ్రి కుటుంబాన్ని నాశనం చేసేసావు. నీలాంటోడు అడుగు పెడితే మాకు శాపం వచ్చేస్తుంది, మాకు పాపం వచ్చేస్తుంది. అమ్మమ్మో, నువ్వు మామూలు నష్టజాతకుడు కాదు రే అంటుంటే ఏడ్చుకుంటూ ఒక పక్క డొక్కలు ఎండిపోయి, ఒక పక్క ఏడుస్తున్నాడు, కన్నీరు విడుస్తున్నాడు, దుఃఖిస్తున్నాడు, ప్రలాపిస్తున్నాడు, రోధిస్తున్నాడు. ఎవరైనా చేర్చుకుంటారేమో, ఎవరైనా ముద్దాడతారేమో, ఎవరైనా ఆశ్రయిస్తారేమో, ఎవరైనా ప్రేమిస్తారేమో, ఎవరైనా కనికరిస్తారేమో అనుకుంటే, అనుకునే వాళ్ళే కాదు, అన్నదమ్ములే కాదు, చివరికి తోట పుట్టిన వాళ్ళు కూడా అక్కడ ఉంటుంది. తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడేంటే తన సహోదరులు ఉన్నారని అర్థం. తన సహోదరులు కూడా చేరదీసినట్టు దాఖలాలు లేవు. బంధుమిత్రులు కూడా చేరదీసిన దాఖలాలు లేవు. ఎక్కడికి వెళ్ళిన అవమానం ఎదురవుతుంది, ఎక్కడికి వెళ్ళిన అపకీర్తి ఎదురవుతుంది, ఎక్కడికి వెళ్ళిన చీకొట్టిన వాళ్ళు కనబడుతున్నారు తప్ప చేరదీసే నాదుడు ఒక్కడ కూడా లేడు ఎబ్బేజు జీవితంలో. ఎబ్బేజు పుట్టినప్పుడే తన తల్లి గమనించేసింది, వీడు మామూలు వేదన కాదు, వీడిని కంటంటే నా ప్రాణం పోయేలా ఉందని చెప్పి, వాడు కన్నాక పెట్టిందో కడుపులో ఉన్నప్పుడే పెట్టిందో నాకు తెలియదు, కానీ అక్కడ ఉంది కదా మాట, వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతని కంటి కనేసిన తర్వాత వీడి ద్వారా నా ప్రాణం నలిగిపోయింది, నా శరీరం నలిగిపోయింది, నేను చచ్చిపోతున్నానని చెప్పి వేదన అనే అర్థం ఇచ్చేటటువంటి పేరు అతనికి పెట్టేసిందండి. ఏమంటా పేరెట్టిందో కొన్ని జీవితాలు కూడా అలాగే తగలడతాయండి. కొంతమంది పేర్లు బట్టే కొన్ని జీవితాలు కూడా ఉంటాయండి. పేరుని బట్టి జీవితం ఉంటుందంటే నేను నమ్మను, నేను చెప్పను, నేను ఒప్పుకోను, కానీ ఇతని విషయంలో మాత్రం అది ఎంతో కొంత నెరవేరిందని చెప్పాలి. వేదన పడి కన్నది కాబట్టి వేదన అనే అర్థాన్ని ఇచ్చేటటువంటి పేరు పెట్టేసింది. కన్న తల్లే. ఎందుకు కన్న తల్లి ఈ పేరెట్టిందంటే, నేను ఇంకొక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. ఆదికాండం 35:18 చూడండి. అక్కడ యాకోబు భార్య ఏమండి యోసేపు తమ్ముడికి జన్మనిచ్చినప్పుడు దుఃఖంతో బాధతో అతని కన్నదని అతను ఏమని పేరెట్టింది తెలుసా? బెనోని అని పేరెట్టింది. బెనోని అనే మాటకి కింద పుట్టినట్లు 3 అంకె ఉంట చూడండి. దుఃఖపుత్రుడు. కన్న తల్లి కన్న బిడ్డకు పెట్టే పేరేనాది? ఒరే దుఃఖం ఇట్రా, ఒరే ఏడుపు ఇట్రా, ఒరే వేదన ఇట్రా, ఒరే నష్టజాతుడు ఇట్రా అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఆ వీధోళ్ళు ఈ వీధోళ్ళు ఎవరో పిలిచారంటే అనుకోవచ్చు. కన్న తల్లి ఒరే దుఃఖపుత్రుడా అని పిలిచిందంటే అతని పరిస్థితి ఏంటి? అప్పుడు వెంటనే యాకోబు ఏం చేశాడు తెలుసా? తండ్రి ప్రేమ గురించి చెప్తున్నా. తల్లి ప్రేమ లేదని కాదు, కొన్ని సందర్భాల్లో అలాంటి పరిస్థితులు ఉన్నాయి, కానీ తల్లి ప్రేమకు మించిన ప్రేమ మరొక ప్రేమ భూమి మీద ఉండదు. దేవుని స్తోత్రం చెప్పండి. నేను కొంచెం నెగిటివ్గా మాట్లాడుతున్నాను, దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. కొన్ని కోణాలను బట్టి కొన్ని సందర్భాలను బట్టి ఆ వేలో వెళ్ళాలి, తప్పదు. ఇప్పుడు బెనోని అని పేరెట్టిందండి తల్లి. నా వైపు చూడాలి,
బెనోని అని పేరెట్టిందండి తల్లి. ఇప్పుడు బెన్యామీను అని పేరెట్టాడు ఎవరు? వెంటనే యాకోబు చేతిలోకి తీసుకుని కుడి చేతి పుత్రుడు అని అర్థం ఇచ్చినటువంటి ఈడు దుఃఖపుత్రుడు కాదు, కుడి చేతి పుత్రుడు, ఆశీర్వదించబడిన వాడని కుడి చేతిలోకి తీసుకుని బెన్యామీ అని పేరెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మనం పడదాం. ఇజ్రాయేలీల రాజ్యంలో మొట్టమొదటి రాజు ఎవరో తెలుసా? ఆ బెన్యామీను వంశంలో నుంచి వచ్చినటువంటి సౌలే. దేవునికి మహిమ కలుగునుగా. ఓ చక్కని ఆధిక్యత ఉంది, కానీ సౌలు పోగొట్టుకున్నాడు. ఎవరేం చేస్తాం? సరే, నేను మాటలు ముగిస్తున్నాను. ఇక్కడ తల్లి యబ్బేజు తల్లి తనకి వేదన అని అర్థం ఇచ్చి పేరు పెట్టింది, కానీ అతని పరలోకపు తండ్రి ఆ వేదనంతా కొట్టేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వేదన కలిగిన దేశమందు మబ్బు నిలవదు అనే వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి మీ అందరి జీవితాల్లో సమస్యలు ఉన్నాయి, లేవని నేను చెప్పను. చిన్న సమస్య, పెద్ద సమస్య, ఏమంటే కోట్లు ఉంటే సమస్య ఉండదండి, డబ్బున్న వాళ్ళ ఇంట్లో సమస్య ఉండదు అనుకుంటారు చాలా మంది. ఎవరు చెప్పారమ్మా నీకు? ముఖేష్ అంబానీని అడిగితే చెబుతాడు ప్రశ్న. అసలు ముఖేష్ అంబానీ తన బిడ్డ విషయంలో పెళ్లి చేసినప్పుడు వీడియో సరిగ్గా పర్టికులర్గా మీరు చూడండి, అన్నీ చూస్తారుగా. తన భార్యతో ఫోటో దిగుదామని వెళ్తే చేదరించుకున్నది భార్య. మరి నేను చెప్పిన ఎవరు చెప్పమాకండి, రక్తమే చేయం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన మన పక్కన ఊరేం కాదండి, మీరేం కంగారు పడిపోకండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకవేళ ఈ మాట వెళ్ళిపోతే నన్ను ఏదో చేసేయడానికి తన విలువైన క్షణంలో కోట్లు సంపాదించి ఆయన నా కోసం టైం కట్టేస్తాడా? నేను అయిపోతాడే. నేను మెగాస్టార్ చిరంజీవి అంటే నా మాట ఎవరిని పట్టించుకుంటాకి ఏసురాక్తమే చేయం ఆనహులో పొడక. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు చెప్పట్లా. ఇప్పుడు సమస్య ప్రతి ఇంటికి ఉంటుంది అంటానికి. ఎందుకంటే ఇప్పుడు ముఖేష్ అంబానీ గారిని నేను తిట్ల పొగిడాను. గొప్ప ఐశ్వర్యవంతుడండి, సామంతుడండి. అతని ఇంట్లో కూడా సమస్య ఉంది. ఆయన ఏడుస్తుంది చూశాను నేను. తన బిడ్డ స్పీచ్ ఇస్తుంటే, నేను చిన్నప్పటి నుంచి కూడా ఒక రోగిష్ఠుడిని అయితే, చనిపోవలసిన పరిస్థితి అయితే, నా తల్లిదండ్రులు నాకు మోటివేషన్ ఇచ్చి, నన్ను ప్రోత్సహించి, నన్ను బలపరిచి, నన్ను ఈ స్థితిలో నిలబెట్టడానికి గల కారణం నా తల్లిదండ్రులు అంటే ముఖేష్ అంబానీ గారి కళ్ళంట బడ కార్చేతన నీళ్ళు. మరి దాన్ని ఏమంటారు? కష్టం కాదు అది, బాధ కాదు అది, వేదన కదా. కోట్లు ఉన్నాయి, కన్నీళ్ళు ఎందుకు? మరి కన్నీళ్ళు ఎవరి జీవితంలో ఉంటాయి? కొంతమంది కళ్ళలో కనిపిస్తాయి, కొంతమంది గుండెల్లో కనిపిస్తాయి, పైకి కనిపించవు. దేవుని స్తోత్రం చెప్పండి. వేదన పడి తన కంటినని ఆ వేదన అనే అర్థాన్ని ఇచ్చేటటువంటి పేరు పెట్టేసింది మా తల్లి, మహాతల్లి, గొప్ప తల్లి. పెట్టేసి చనిపోయింది. ఆమెకే బాగానే వెళ్ళిపోయింది పేరెట్టేసి. కానీ తన జీవితకాలం అంతా కూడా, అంతా కాదు, కొంతకాలం వేదన వేదన వేదన. ఎక్కడికి వెళ్ళిన వేదన, ఏ ఇంటికి వెళ్ళిన వేదన, ఏ గుమ్మం తొక్కిన వేదన, ఏ స్థలానికి వెళ్ళిన వేదన వేదన వేదనకరమైన పరిస్థితులు, అవమానకరాలు. చచ్చిపోవాలనుకుని ఒకవేళ అనుకున్నాడేమో, కానీ బైబిల్లో రాయబడలేదు. కానీ నేను అనుకుంటాను అలాంటి స్థితిలో ఎవరుంటే చచ్చిపోతారు. కానీ ఇతను తెగించి దేవుని మందిరానికి వచ్చాడేమో. నేను అంటాను, మోకరించి చిన్న ప్రార్థన చేశాడు. అయ్యా, నిత్యముగా నన్ను, చెప్పండి అమ్మా, నిత్యముగా నన్ను ఇది ఈ సమాజం, ఈ జనులు ఎలా ఉన్నారంటే, డబ్బుంటేనే ప్రేమిస్తున్నారయ్యా, మంచి బట్టలు ఉంటేనే గౌరవిస్తున్నారయ్యా, మేళమెద్దులుంటేనే ఆహ్వానిస్తున్నారయ్యా. అయ్యా, ఈ మనుషుల సమాజంలో నేను బతకలేకపోతున్నాను. వీళ్ళతో కలిసి ఉండాలంటే, వీళ్ళతో బతకాలంటే నాకు డబ్బు ఉండాలయ్యా, వీళ్ళతో బతకాలంటే నాకు బతుకు ఉండాలయ్యా. నాకు మంచి బతుకు దయచేయ, దీవెన దయచేయ, ఆశీర్వాదం దయచేయ. శాపంతో చచ్చిపోయేలా ఉన్నాను. ఈ శాపం నన్ను వెంటాడుతుంది. నా తండ్రి చనిపోయాడు, నా తల్లి చనిపోయింది, శాపగ్రస్తుని, నష్టజాతకుడిని అంటున్నారయ్యా. ఈ బాధలు తట్టుకోలేకపోతున్నానయ్యా. అయ్యా, నీ కృప చేత, నీ కనికరం చేత నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించయ్యా అని ప్రార్థన చేస్తున్నాడండి. ఎంత వేదన అంటారు గమనించండి. లేని స్థితిలో ఎవరైనా ఉన్న స్థితికి, ఉన్న ఫంక్షన్కి మనం వెళ్తే, ఉన్న కుర్చీలో కూర్చున్న వారిని రే చే అదలబో అంటే మనకి ఎలా ఉంటుంది చెప్పండి? భోజనం ఇక్కడ కూర్చుంటే, నీలాంటి ఇక్కడ కాదరా, అక్కడ నీలాంటివాడికి అని తింటున్నటువంటి ప్లేట్ దగ్గర నుంచి లేపేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఆ సమస్య, బాధ, అలాంటి కష్టాలు అనుభవించాడు యబ్బేజ్. ఆ స్థితిలో, ఆ సమస్యలో నలిగిపోతున్న ఆ సందర్భంలో ప్రార్థించాడు, నిత్యముగా నన్ను ఆశీర్వదించు. సమస్య రాసుకోండి మాట. సమస్య లేని ఇల్లు లేదు, పరిష్కారం లేని సమస్య కూడా ఉండదు. దరిద్రుని కానించి ముఖేష్ అంబానీ వరకు ఎవరికైనా ఉంటుంది సమస్య. సమస్యకి పరిష్కారం ఉంది. ఆ పరిష్కారం క్రీస్తే అని సభాముఖంగా తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి, శ్రమ కలిగినా మీరేం చేయాలి? యాకోబు పత్రిక 5:13 మీలో ఎవరికైనా శ్రమ కలిగినా అతను ఏం చేయాలి? ఉరెట్టుకోవాలా? అతను ఏం చేయాలి? సూసైడ్ చేసుకోవాలా? అతను ఏం చేయాలి? పురుగుల మందు ఆగాలా? హలో, చెప్పాలి సమాధానం అందరూ. ఈ వారంలో లలిత అనే సహోదరి ఫోన్ చేశారు. అమ్మా, ఏడుస్తుంది. చెప్పమ్మా. మీరు నాకు తెలిసాయి గారు. సరే చెప్పమ్మా. పలానా ప్రార్థనలో చూసేనాయి గారు. సరే చెప్పమ్మా. నేను పొద్దున్నే ఉరిపెట్టుకుని చచ్చిపోవాలనుకున్నాను పాస్టర్ గారు. క్యాలెండర్ చూస్తే వాక్యం నన్ను ఆకర్షించిందయ్యా.
వెంటనే ఫోన్ చేశాను. నా ఫోన్ నెంబర్ ఎవరు ఇచ్చారమ్మా? క్యాలెండర్లో ఉందండి ఫోన్ నెంబరు. క్యాలెండర్ ఒక మనిషిని బతికిచ్చింది. వాటరే వేసి రకం వాక్యం, క్యాలెండర్లో ఉన్న దేవుని వాక్యం చెప్తాం. అమ్మ నీ సమస్య ఏంటో చెప్పమంటే, నా భర్త నన్ను శోధిస్తున్నాడయ్యా, పెళ్ళి 5 సంవత్సరాలు అయింది, ఆ 4-5 సంవత్సరాలు బాగానే చూసుకున్నాడు, ఈ 6 నెలల్లో నన్ను పెట్టిన నరకు, నాకు పెట్టిన సమస్య అంత కాదు అయ్యా, వేరే మార్గంలో వెళ్తున్నాడు నా భర్త, నన్ను చీకొడుతున్నాడయ్యా, చేదరించుకుంటున్నాడయ్యా, ఉంటే ఉండి లేకపోతే పొమ్మంటున్నాడయ్యా, నేను భరించలేకపోతున్నానయ్యా, చచ్చిపోవాలనుకున్నానయ్యా. ఏడిస్తే దేవుని మాటలు చెప్పి ధైర్యపరిచిన పరిస్థితి. చచ్చిపోవటమే పరిష్కారమా? చచ్చిపోతే ఇంక అంతకంత నరకంలో పడతారు, జాగ్రత్త. నరహత్య కానీ ఆత్మహత్య నరహత్య కంటే ప్రమాదకరమైంది. నరహత్య చేసిన వాళ్ళు అగ్నిగుండంలో పడవేయబడతారని ప్రకటన 21:8 రాయబడి ఉంది. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా తన ప్రాణాన్ని తన బలవంతంగా తీసుకోవడానికి ఎవరికి అధికారం లేదు. దేవుడు పిలిస్తే మనం వెళ్ళిపోవడం తప్ప మన ప్రాణం మనం తీసుకోవడానికి మనకు అధికారం లేదు. అది కూడా హత్య కంటే ప్రమాదం అండి. నరకానికి వెళ్ళాల్సి వస్తుంది, జాగ్రత్త. సమస్యలో ఉన్నటువంటి వాళ్ళు ఉర్రెట్టుగా మన వాక్యం చెప్పలేదే, సమస్యలో ఉన్నటువంటి వాళ్ళు నూతులో దూకమని వాక్యం చెప్పలేదే. నీకే వచ్చింది ఆ సమస్య, పోనీ నీకంటే ముందున్నటువంటి తరాల వారు అంతకంటే భయంకరమైన సమస్యలు అనుభవించారు కదా. ఆ పాటలన్నీ మనకు ఒక అనుభవాలే కదా. మనం చూస్తున్నాం, వింటున్నాం అంటే దాని అర్థం ఏంటి? దేవుడు నీకు నేర్పిస్తున్నాడు పాఠాలు. నేర్చుకో, అనుభవించు, బాధపడు, కానీ నిలబడు. శ్రమలో దేవుని వాక్యం చెప్తుంది, సామెతలు 24:10, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడు వద్దు వాక్యం చెప్తుందండి. రోగాల, అప్పుల, సమస్యల, బాధల, అవమానాల, నిందల, నిట్టూర్పుల, అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు అన్న మనం బ్రతుకున్నంత వరకు, ఈ శరీరం ఉన్నంత వరకు వస్తాయి. రావంటానికి కుదరదండి. నువ్వు యేసుప్రభు నమ్ముకున్నా వస్తాయి, నమ్ముకోకపోయినా వస్తాయి. నువ్వు నాస్తికుడు అయినా వస్తాయి, నువ్వు ఏ దేవుని నమ్ముకున్నా వస్తాయి, అసలు ఏ దేవుని నమ్ముకోకపోయినా వస్తాయి. ఈ భూమి మీద మనం బ్రతుకున్నంత వరకు కష్ట సుఖాలు అనేవి 2 చక్రాలు లాంటివి. 2 చక్రాలు లేని ఎద్దుల బండి ఎలా నడవదో, బతుకు జీవితం, మన బతుకు బండి కూడా సుఖ దుఃఖాలు అనేటటువంటి 2 చక్రాలు లేకపోతే మన జీవితం అనే బతుకు బండి కూడా నడవదు. అందుకని పౌలు గారు అంటారు, రాత్రి ఏడుపు వచ్చిన ఉదయమో నవ్వు వచ్చును. ఒకసారి రాత్రి సంతోషంగా పడుకుంటాం, తెల్లారేపటికి ఏడుపు వస్తుంది. రాత్రి ఏడుస్తా పడుకుంటాం, ఒకసారి తెల్లారితే సంతోషం వస్తుంది. ఏవి శాశ్వతం కాదు. ఇది ఇప్పుడు పగలు కదా, కాస్త సమయం అయితే రాత్రి అవుతుంది కదా, మరలా సమయం గడిస్తే పగలు అవుతుంది కదా. రాత్రి వచ్చి పగలు వెళ్ళినట్టు, పగలు వచ్చి రాత్రి వెళ్ళినట్టు, కష్టం వచ్చి సుఖం వస్తుంది, సుఖం వెళ్ళి కష్టం వస్తుంది. ఇక మన జీవిత పర్యంతం వరకు కూడా ఈ సుఖ దుఃఖాల సమ్మేళనం జీవితం అని గమనించాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఏమండి, నేను ఆ కొండ ఎక్కుతాను, నీ కొండ ఎక్కుతాను, గుణదలు వెళ్తానండి, లేకపోతే తెల్లని వెళ్తానండి, నా కష్టాలు తీరిపోతాయి అంటే ఎవరు చెప్పారు నీకు తీరిపోతాయని? నువ్వు శతవిధాల నువ్వు తలక్రిందులుగా తపస్సు చేసినా ఈ భూమి మీద బ్రతుకుండగా కష్టాలు సకాలు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. దైవజనుడా, విశ్వాస, అక్క, చెల్లి, తమ్ముడు అన్న, నువ్వు ఏ స్థితిలో ఉన్నా వస్తాయి. నేను అందుకని అంటాను, ఇప్పుడు శ్రమలో ప్రార్థన చేయమని వాక్యం చెప్తుందండి. శ్రమలో కృంగిపోకూడదండి. శ్రమలో నిన్ను నువ్వు డిస్కస్ చేసుకోకూడదండి. నాకే వచ్చింది సమస్య, భూ ప్రపంచం మీద ఎవరికీ లేదన్నట్టు ఫీలింగ్ ఇవ్వకూడదండి. మనకంటే దారుణమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారండి. ఒకసారి ఆలోచించాలి కదా. ఇప్పుడు యాక్సిడెంట్ అయిందండి, చెయ్యి ఇరిగిపోయింది, తప్పులేదు, బాధపడుతున్నావు. కానీ నా చెయ్యి ఇరిగిపోయింది, నా జీవితం అయిపోయింది అంటే ఎట్టగా? మరి 2 చేతులు లేని వాళ్ళు ఉన్నారు, 2 కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, పుట్టుకతో 2 కాళ్ళు 2 చేతులు లేకుండా పుట్టిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు కూడా సూసైడ్ చేసుకున్నారా? కోరికలు తప్ప వేరే ఊరు తెలియదు నా ముఖానికి. కోరికలు తప్ప వేరే రాష్ట్రం వెళ్ళటం కానీ వేరే దేశం వెళ్ళటం కానీ తెలియదు నా ముఖానికి. ఎన్ని ఖండాలు తిరిగాడు? 7 ఖండాలా 6 ఖండాలు? మన కాళ్ళు చేతులు లేని వ్యక్తి క్రైస్తవుడు ఉన్నాడు కదండి, ప్రపంచ స్వార్థికుడు. కొన్ని ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ తిరిగేసాడు. గట్టిగా చప్పలు కొడితే మనం ఏం పడతా? కాళ్ళు లేవు, చేతులు లేవు. ఒకసారి యోహాను సువార్త చదువుతున్నాడు అంటే, అతను కూడా చనిపోవాలనుకున్నాడు చాలాసార్లు. యోహాను సువార్త 8వ అధ్యాయం కూడా బహుశా చదువుతుంటే, వీడు పుట్టుగుడ్డిగా పుట్టడానికి గల కారణం ఏంటని జనాలు అడిగితే, అక్కడ ప్రభు చెప్తున్నమాట, వీడు గుడ్డివాడే పుట్టడానికి వీడి తల్లిదండ్రులు పాపం చేయలేదు, వీడు పాపం చేయలేదు, దేవుని మహిమార్థమే పుట్టాడన్నమాట ఆ వ్యక్తిని ఆకర్షించింది. నిజమే. అయితే నేను కుంటోడుగా పుట్టడానికి గల కారణం, కాళ్ళు చేతులు లేకుండా పుట్టడానికి కారణం దేవుని మహింపరచాలన్నమాట అని అప్పుడు తీసుకున్నాడు తీర్మానం. ఇప్పటి వరకు దేశ దేశాలు తిరుగుతున్నాడు ఆ వ్యక్తి. వస్తున్నాడంటే జనాలు, లక్షలాది మంది ప్రజలు ఏ దేశంలోనైనా అలా వెళ్ళి వాలిపోతున్నారు. ఆ వ్యక్తి స్పీచ్ని ఒక మొండివే, కాళ్ళు లేవు, చేతులు లేవు, ఆ మొండితో ఇలాంటి మైక్ పెట్టుకుని దేవుని ప్రేమను ప్రకటిస్తుంటే, దేవుని యొక్క ఘనతను, దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రకటిస్తుంటే ఏడ్చి దొల్లేస్తున్నారంటండి. ఏడ్చి దొల్లేసి మారు మనసు పొంది చచ్చిపోవాలని వచ్చిన వాళ్ళు బతికి అనేక మందికి బతుకునిస్తున్నారంటండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. సమస్య నీ ఒక్కడిగా ఉందనుకుంటే ఎలా? సమస్య లేని లేదు, పరిష్కారం లేని సమస్య ఉండదనే విషయాన్ని మనం గమనించాలి. సమస్యకు పరిష్కారం చావు కానే కాదు.
సమస్యకి పరిష్కారం చావు కానీ కాదు. యేసు ప్రభుల వారికి శ్రమలు వచ్చినాయండి, రాలేదా శ్రమలు? చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, క్రీస్తు ఆయన తన శరీరమందు శ్రమ పడెను గనుక మీరును శ్రమ పడే మనసును ఆయుధంగా ధరించుకోనండి. యేసు ప్రభువా నిన్ను నమ్ముకున్న నాకు కష్టాలు ఎందుకు వచ్చినాయి? యేసు ప్రభువా నిన్ను నమ్ముకున్న నాకు రోగాలు ఎందుకు వచ్చినాయి? యేసు ప్రభువా నిన్నే నమ్ముకున్నాను కదా, బాప్తిజం తీసుకున్నాను కదా, నాకు ఎందుకు ఈ బాధ వచ్చింది అని నువ్వు అన్నావా? పిచ్చిదా నువ్వు, పిచ్చోడు నువ్వు. అసలు యేసు ప్రభువుల వారు చెప్పిన మాట వింటే అసలు భయం వేస్తుందేమో నీకు. మీలో ఎవడైనా నువ్వు నన్ను వెంబడించగోరిన యెడల తన సిలువెత్తుకుని నన్ను, సిలువ అంటే అర్థం ఏంటి? సుఖ సంతోషాలా? మీలో ఎవడైనా నువ్వు నాకు శిష్యుడిగా ఉండాలనుకుంటే తన సిలువెత్తుకుని నన్ను వెంబడించాలని లేఖనం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దయచేసి మీరు తలలు తిప్పకండి అమ్మా, వాక్యం మీదనే మీరు దృష్టి పెట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. సరే, శ్రమలో మనం ఏం నేర్చుకోవాలండి? శ్రమలు ఎందుకు వస్తాయండి? సమస్యలు ఎందుకు వస్తాయండి? కొన్ని అనుభవాలు నేర్పిస్తాయండి. సమస్య మనల్ని నిలబెడుతుందండి, సమస్య మనల్ని ఇంకా బతికిస్తుందండి, సమస్య మనకు అనేక పాఠాలు నేర్పిస్తుందండి. మీకు చెప్తానే విషయం నేను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన గురించి రాయబడిన మాట హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూస్తే, ఆయన కుమారుడై ఉండి శ్రమ పడుట వలన విధేయత నేర్చుకున్నాడంట. గట్టిగా చప్పట్లు కొట్టాలా. యేసుక్రీస్తు ప్రభుల వారే శ్రమ పడినటువంటి పరిస్థితి దాఖలాలు పరిశుద్ధ గ్రంథంలో చూస్తే, ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో 7వ వచనం ఉంటుంది, 5వ అధ్యాయం 7వ వచనం, హెబ్రీ పత్రిక 5:7 ఉంటుంది. ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో కన్నీళ్లతోనూ మహారోదనముతోనూ అని ఉంటుంది. చాలా అక్కడ మామూలుగా వేదన పడలేదు, ఆయన కన్నీళ్లతో రోదనంతో ప్రార్థన చేశాడు యేసు ప్రభుల వారు. ప్రభువా ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించు, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్తమైతే నీ చిత్త ప్రకారమే కానిమ్మో. ఆ గిన్నెలో ఉన్నది పాపం, ఆ గిన్నెలో ఉన్నది సర్వ మానవాళి యొక్క శాపం, ఆ గిన్నెలో ఉన్నదాన్ని పరిశుద్ధుడైనటువంటి ఆయన భరించలేకపోయినటువంటి పాపం అది. ఒక్కసారిగా పాపాన్ని స్వీకరించాలంటే ఎలా స్వీకరించగలడు ఆయన? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరని సవాలు చేసినటువంటి ఆయన ఆ గిన్నెలో ఉన్న పాప శాపాన్ని ఎలా స్వీకరించగలడు ఆయన? అందుకనే మహారోదనతో, మీకు విషయం తెలుసా, మనం వేదన పడి ప్రార్థన చేస్తే మన శరీరం నుంచి కారేదేంటిది? చెమట బిందువు. కానీ అదే గనక ఇంకా హై లెవెల్లో గనక మనం వేదన పడితే వచ్చేదేంటో తెలుసా? ఆ చెమట రక్త బిందువులై నేలపడద్దంట. అంత రోధించాడు యేసయ్య, అంత నలిగిపోయాడు ఆయన. మరి నువ్వు నలివా? నువ్వు వేదన పడవా? అసలు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలోనూ 2వ అధ్యాయంలోనూ ఉంటుంది, ఆయన శ్రమ పడినంతగా రక్తము కారునంతగా మీరు ఎప్పుడు కూడా శ్రమ పడలేదంట. మీరు రక్తము కారునంతగా మీరు అసలు ఎప్పుడు శ్రమ పడలేదంట. ఆయనతో పోల్చుకుంటే మన శ్రమ ఏ పాటిదండి? అందుకని యేసన్న గారి పాట పాడతారు, యేసయ్య నీతో జీవించగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీతో జీవించగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మాయేదోట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల హల్లెలూయా. మంచిదండి. శ్రమల వలన ఏమొస్తుందంట? పాడేంగా పాట, నీవు నాకిచ్చే ఇవి ఎన్న తగినవి కావు. శ్రమ పొందుట వలన మహిమ వస్తుంది, శ్రమ పొందుట వలన నీకు మేలు వస్తుంది. అందుకని భక్తుడైన కీర్తనకారుడు అంటాడు, శ్రమ నుండి ఇండుట నాకు మేలాయను. శ్రమ కలగక మునుపు నేను ఆజ్ఞల మార్గమును విడిచి తిని ఇప్పుడైతే నేను నడుచుచున్నాను అంటున్నాడు భక్తుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. శ్రమ గురించి ఒక అద్భుతమైన సందర్భం చెప్పమంటారా? ఒకసారి కొన్ని ప్రాక్టికల్గా చేసి చూపించడానికి ఉపాధ్యాయులు కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఉపాధ్యాయులు ఈ విద్యార్థులందరినీ ఒక ఉపాధ్యాయుడు ఒక రూమ్లోకి తీసుకెళ్ళాడు. అక్కడ ఏమండి, ఇప్పుడు చదువుకున్న వాళ్ళు చెప్పాలి, దాన్ని ఏమంటారు? సీతాకోక చిలక అదే గొంగల పురుగు గూళ్ళోకి వెళ్తుంది కదా, దాన్ని ఏ దశ అంటారు? మల్బరీ. ఇంకా ఏదో ఉంటుందండి, ప్యూపా దశ ఏదో ఉంటుంది. ప్యూపా దశ, అదే రైట్. దేవుని స్తోత్రం చెప్పండి.
మీరు ఇంగ్లీష్ చెప్పారు, ఆమె తెలుగు చెప్పిందా? మీరు చెప్పింది నాకు అర్థం కాదు, అందుకని పిల్ల చెప్పింది అర్థమే. దేవుని స్తోత్రం చెప్పండి. నేను తెలుగు మీడియం కదా. ప్యూపా దశ అంట. అయితే ఇవన్నీ కూడా ప్యూపా దశలో ఉన్నాయిరా. ఇప్పుడు గొంగళ పురుగులు అని ఇలా గూడు కట్టి ఇదో పలానా టైంకి ఈ గొంగళ పురుగులు సీతాకోక చిలుక బయటకు వస్తాయని చెప్పి ఉపాధ్యాయుడు ఫోన్ వస్తే బయటికి వెళ్ళాడు. జాగ్రత్తగా వినాలి. ఉపాధ్యాయుడు ఫోన్ వస్తే బయటికి వెళ్ళాడు. ఈలోపు ఆసక్తి కలిగినటువంటి మన ఋషి ఏం చేశాడంటే దీన్ని ఇప్పుడే బయటికి తెప్పించేద్దాం, దీన్ని ఇప్పుడే బయటికి తెప్పించేద్దామని ఆ ప్యూపాన్ దాన్ని పట్టుకుని మట్టిని ఎట్లా నలుపగొట్టాడు. ఇక అప్పుడప్పుడే తయారవుతుంది, గుడ్డులాగా ఉంది, అప్పుడప్పుడు తయారవుతుంది, కొంచెం రూపురేఖలు వచ్చినాయి. సీతాకోక చిలుక అలా బయటకు వచ్చింది. అలా బయటకు వచ్చి టింగ్ టింగ్ అని కొంచెం లేచే ప్రయత్నం చేస్తుంది, లేకలేకపోతుంది. ఎగరాలని ప్రయత్నం చేస్తుంది, ఎగరలేకపోతుంది. కొట్టుకుని చచ్చిపోయింది. మానవుడికి భయం వేసేస్తుంది, వణికిపోతున్నాడు. ఎక్కడ మాస్టర్ వచ్చి కొట్టేస్తారు. వచ్చాడు మాస్టర్. ఎవర్రా ఈ పని చేసింది? మాస్టర్ నేనే మాస్టర్, చూద్దామని ఏదో ప్రయత్నం చేశాను మాస్టర్. అదేంటి మాస్టర్ అలా వచ్చి ఎగిరిపోద్ది అన్నారు కదా మాస్టర్, అలా చచ్చిపోయిందంటే మాస్టర్, నేను దానికి ఏదో జీవితం ఇవ్వాలనుకున్నాను మాస్టర్ అన్నాడు ఈయన ఋషి. అరే నాన్న, అది కాదురా, అది లోపల తయారైన తర్వాత ఏం చేస్తుందో తెలుసా? అది లోపలుండి కసరత్తు, దాని నడుముకి అది ఎక్సర్సైజ్ చేస్తుందంట. అంటే దాన్ని పగలగొట్టుకుని బయటకు వస్తే ఎగరగలిగే శక్తి వస్తుంది. దానంతటదే పగలగొట్టుకుని బయటకు వస్తే ఎగురుద్ది. కానీ ఆ కసరత్తు దాని నడుముకు లేకుండా, ఆ బలం అనేది దానికి లేకుండా, అది రిస్క్ చేసి బయటికి రాకుండా చేసావు. రిస్క్ లేకుండా ఉంది కాబట్టి సచ్చూరుకుందరా. ఇంకెప్పుడు నాకు శ్రమలు వద్దంటారా? శ్రమలు మనల్ని ఏం చేస్తాయి చెప్పండి? జీవితంలో ముందుకు తీసుకెళ్తాయి. కొట్టాలి గట్టిగా. ఆ రిస్క్ అనేది దానికి ఉంటే బయటకు వచ్చి ఎగిరేది. ఆ రిస్క్ లేకుండా చేశాడు. అందుకని కొంతమందికి ఏదో కష్టంలో ఉన్నారు కదా అని కష్టం తీసేసే ప్రయత్నం చేస్తాం. మన మధ్యలో అడ్డు ఉండి పెద్ద గొప్ప వాళ్ళలాగా వాళ్ళు ఐపి పెట్టేస్తారు, మన మీద అడిపోద్ది. అవునా? యేసు రక్తమే జయం. కాబట్టి అలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు ఏమి చేయమాకండి. మీ చెయ్యి పొరుగు అని చేతిలో ఒకవేళ వేసావా, పూట పడ్డావా, వెంటనే ఏం చేసుకో, నీ చేతిని వెంటనే ఎవరికైనా ఒప్పందం చేశారా వెనక్కి తీసేసుకోండి అర్జెంటుగా. లేకపోతే మీ చేతికి సంఖ్యలు పెడితే ఆడి చేతికి స్వేచ్ఛ వస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏదో మంచి చేద్దామని దాన్ని కీడు చేసేసావు కదా. అర్థమైందా? సరే, నేను సబ్జెక్ట్లోకి వస్తున్నాను. శ్రమ ద్వారా యేసు ప్రభులు వారు విధేయత నేర్చుకున్నారని లేఖనం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చదవండి త్వరగా. సమయం అయిపోయిందండి. ఎక్కడ సబ్జెక్ట్ అక్కడే ఉంది. ఎవడైనాను ఏమండి ఎన్నింటికి ముగిస్తానని చెప్పాను? 12 గంటలకి. ఇంకెంత టైం ఉంది? 4-5 నిమిషాలు ఉంది. అందుకని ఒక మాట చెప్పేసి ముగించేస్తాను. మిగిలిన 6 మాటలు వచ్చే వారం చెప్తా. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీరు మిమ్మల్ని ఈ 6 మాటలని ప్రిపేర్ అయ్యి చెప్పాలని చెప్పేసి మీరు ఇక్కడ నీరు గారిపోయి మళ్ళీ సాయంత్రం ఎగ్గొట్టేసారనుకో, వేసి రక్తమే చేయం. కాబట్టి సాయంత్రం పెందలగడి రండమ్మా, 4-5 నిమిషాల్లో ముగిస్తా. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకా మీరు కంగారు పడబోద్దు, సబ్జెక్ట్ చాలా ఉందని. నేను మిగిలిన 6 విషయాలు వచ్చేవారని చెప్తాను. సమస్య అనేది మొట్టమొదటి మాట. సమస్య లేదా శ్రమ. సమస్య లేని ఇల్లు లేదు, పరిష్కారం లేని సమస్య కూడా ఉండదు. నేను మాట్లాడుతాను చెప్పండి. మీరు ఎప్పుడైనా ఎనపకొట్టు కోటేశ్వరరావు గారి కొట్టుకెళ్ళి మీ ఇంటికి తాళం కప్ప కొనుక్కున్నారా? తాళం కప్ప కొన్నారా? తాళం చెవి కూడా ఇచ్చాడా? ఏంటంటారు? సిట్టింగ్ అంటే దాని అర్థం ఏంటి? తాళం అంటే నేను ఎందుకన్నానంటే, తాళం చెవి లేకుండా తాళం కప్ప తయారు చేస్తే బుద్ధి లేని తత్వం అంటారు దాన్ని. అవునా? ఇప్పుడు తాళం చేయకుండా తాళం కప్ప ఇచ్చి పట్టుకెళ్తారండి మీరు? అంటే దాని అర్థం ఏంటంటే, తాళం అనేది సమస్య, తాళం చెవి అనేది సమస్యని రిలీజ్ చేసేది. సమస్య అనేది తాళం కప్ప అయితే సమస్యను రిలీజ్ చేసేది తాళం చెవి ఇస్తాడు దేవుడు మీకు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడుందండి ఈ మాట? మాకు ఇప్పుడు కనబడలేదు అంటారా? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాటకి ఒక రెఫరెన్స్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణముగా ఏంటంట? సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప ఎవరైతే చచ్చిపోవాలనుకున్నారో వాళ్ళేనండి. మరి ఏది మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగిన వాడు. అదిగో సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకోను
అంటే దాని అర్థం మార్గం అంటే తాళం చెవిని కలుగజేయని, కొట్టాలి గట్టిగా చెప్పట్లు. సమస్య ఉందని కృంగిపోతున్నావా, సమస్య ఉందని బాధపడుతున్నావా, వేదన పడుతున్నావా? ఎబ్బేజు వేదన పడి తన కంటినని కన్న తల్లే వేదన పుత్రుడా, దుఃఖ పుత్రుడా అని పేరెట్టేసి వెళ్ళిపోయింది. తన బ్రతుకు కాలంలో కొంతకాలం చూస్తే ఏడుస్తూ 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 జీవితాన్ని గడిపాడు ఎబ్బేజు తన సమస్యలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. మీలో ఎవరికైనా శ్రమ కలిగినా ప్రార్థన చేయవాలన్న మాట తెలియక ముందే అతను ఏనాడో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవుడు అతని సమస్యలకి పరిష్కారాన్ని కలగజేశాడు. ఎలా పరిష్కారం వచ్చిందో వచ్చే వారం చెప్తాను. ఇంకా మరికొన్ని విషయాలు చెప్పనివ్వండి. సాధారణముగా మీకు కలుగు శోధనలు తప్ప మరింకెంత ఏదో మీకు కలగలేదు. అప్పు ఒక సమస్య, రోగం ఒక సమస్య, నింద ఒక సమస్య, ఇంకేదో సమస్య, ఏదో కొత్త ఎంత జరిగిపోయింది నాకు అన్నట్టు ఉంటానంట. ఇది నా సొంత మాట కాదండో. తీయండి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం ముగింపులోకి వచ్చాను. నేను ఇంకా 2 నిమిషాలు ముగిస్తా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:12. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలిగినటువంటి అగ్ని వంటి శ్రమలను గూర్చి, మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయ్యున్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన యెడల మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులో. మీలో ఎవడనో నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు ఏదైనా చింత కలిగితే, మీకు ఏదైనా సమస్య వస్తే, మీకు ఏదైనా బాధ వస్తే ఏదో ఒక వింత కలిగిపోయిందన్నట్టు, ప్రపంచంలో 8వ వింత నా సమస్య అన్నట్టు ఉప్పొంగిపోతాం. మన అంతకంటే దారుణమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. కప్పనుకుంటుందంట, నూతులో ఉండి ఇదే ప్రపంచం అనుకుంటుందంట. బయటకు వచ్చి చూస్తే తెలుస్తుంది ప్రపంచం ఎంత ఉందో. బయటకు ఒకసారి కళ్ళిప్పి చూస్తే ఎంతమంది ఎన్ని రకాల సమస్యలతో పీడింపబడుతున్నారో. కుష్ఠ రోగాల చేత, కుదరని రోగాల చేత, కుదరని వ్యాధుల చేత పీడింపబడుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల సమస్యల చేత హాస్పిటల్లో కుమిలిపోతున్నారు. ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి, క్షేమాన్నిచ్చి, బతుకుదేరునిచ్చి, జీవనోపాధినిచ్చి, బతకండ్రా బాబని బతుకుదేరునిస్తే ఈ రోజున నీకు దేవుడు కానరావట్లా. సమస్యలో దేవునికి మొర్ర పెట్టాడండి ఎబ్బేజు. సమస్యలో దేవునికి మొర్ర పెట్టారండి ఇశ్రాయేలీలో. నిశ్చయంగా దేవుడు దిగొచ్చాడు. వాళ్ళ మొర్ర దేవుని యొద్దకు చేరింది. ఎబ్బేజు మొర్ర దేవుని యొద్దకు చేరింది. నా మొర్ర దేవుని యొద్దకు చేరుతుంది. శ్రమలు వస్తాయి. ఎందుకో తెలుసా? దేవుని మహిమ నిమిత్తం వస్తాయి. చెప్పండి, దేవుని మహిమ నిమిత్తం వస్తాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. షద్రకు మెషకు అబేద్నెగోను వారిని అగ్నిగుండంలో తోసేయడానికి అక్కడ అంతా సిద్ధం చేశారు. బొమ్మకు మొక్కుతారా? మొక్కం. రాజా, ఇందుని గురించి మాకు చింత లేదు, నీకు సమాధానం చెప్పవలసిన చింత మాకు లేదు. నెబుకద్నెజరు అని పేరెట్టి మాట్లాడుతున్నారు అక్కడ. అది పొగరు అనుకుంటారు, అది గర్వం అనుకుంటారు. నేనంటాను, అది గర్వం కాదు, కోపం కాదు. దేవుని కోసం చావడానికైనా సిద్ధమైన పౌరుషం. అది కొట్టాల చాపట్ల గట్టిగా పౌరుషం అది. అప్పుడు షద్రకు మెషకు అబేద్నెగోను వారిని అగ్నిగుండంలో పాడిస్తే రాజుకి కలవరం వచ్చేసిందంట. రాజు హృదయం డకడక డకడక కుట్టేసుకున్నదంట. స్పీడ్ పెరిగిపోతుందంట. అరే, ఎంతమందిని పాడేసాను రా మనం? 3. మరి ఎంతమంది తిరుగుతున్నారా? 4. ఏంట్రా 4వ రూపం? దేవదూతల వాళ్ళని పోలిన రూపం కలిగి ఉంది. ఈ 3 పడేసిన వాళ్ళు చచ్చిపోయారు, తగలడిపోయారు అక్కడికక్కడ. ఈ 3 పడేసిన వాళ్ళు, ఆ 3 విసిరేసిన వాళ్ళకి ఆ వేడి తగిలి, అగ్ని తగిలి, అగ్నికి ఆహుతి అయిపోతే అగ్నిలో పడి తిరుగుతున్నటువంటి వారు క్షేమంగా స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, నాధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షి. అగ్నిగుండలో పాటలు పడుతూ తిరుగుతున్నారండి వీళ్ళు. స్తుతిగానం. మిమ్మల్ని కూడా పడతాను, తిరుగుతారా? రక్తమే చేయి, నన్ను ఇసిరేరు. దేవునికి మహిమ. అప్పుడు కాదండి, నేటి వరకు సాక్షులుగా ఉన్నారు షద్రకు మెషకు అబేద్నెగోను వారు. అగ్నిలో పడేశారంటే శ్రమ, అగ్ని అనేది శ్రమకు సాదృశ్యం. ఇప్పుడు నువ్వు శ్రమల సుడిగుండంలో ఉన్నావేమో, దేవుడు నువ్వు కొన్నిసార్లు శ్రమకు అనుమతిస్తాడు. ఎందుకంటే నీ ద్వారా దేవుడు తనకి మహిమ తెచ్చుకోవడానికి. నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టాను, మనం మహిమపడదాం. అక్కడ వారిని బయటికి తీసుకురండి అన్నప్పుడు బయటకు వచ్చినప్పుడు వారిని చూసి రాజు అంటాడు, షద్రకు మెషకు అబేద్నెగోను వారు సేవించుచున్న వీరి దేవుడే. చెప్పండి, వీరి దేవుడే అంటే మిగిలిన
మైక్లో చెప్పండి అమ్మా. ఆయనే దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. వీరి దేవుడే దేవుడు, వీరి దేవుడిని గాక వేరొకరిని ఆరాధించినట్లు పూజించినట్లయితే వారి ఇల్లు పెంట కుప్పలగునుగా కన్నాడు. రాజు ఏంటి అలాంటి శాసనం. అంతకు ముందు 1 గంట ముందేమో బొమ్మకు చూపించి బొమ్మకు మొక్కమన్నాడు. ఇప్పుడు అన్నాడు ఒరే ఆ బొమ్మ కాదురా, ఆ బొమ్మ దేవుడు కాదు, అది బొమ్మ. అది కాపాడలేదు, అది రక్షించలేదు, దానికి చెలడం లేదు, దానికి కళ్ళు లేవు. ఏదో కళ్ళు ముక్కు చెవులు పెట్టాం మనం, అవి చూడలేవు, వినలేవు, మాట్లాడలేవు, కదలలేవు, నడవలేవు, మనల్ని బతికించలేవురా. ఇదిగో వీరి దేవుడు నిజమైన దేవుడు కాబట్టి అగ్నిగుండంలోకి వచ్చేసి వీరిని కాపాడాడు రా, ఈయనరా దేవుడు అంటే అని సాక్ష్యం చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ వచ్చిందా రాలేదా? ఒక అద్భుతమైన పాట ఉంటుంది. అగ్నిగుండములోనా ఒక వెండ్రుకైనా కాలేనా, సింహాల గుహయందు ఏ హానైనా కనిపించేనా, ప్రభు చేతిలోన దాచియుంచితివి నిన్ను తాక ఎవరితరం. హల్లెలూయా భయపడకో మనసా, సువార్త ప్రకటించు, నిన్ను తాకిన వారున కంటి పాపను తాకెనుగా, నిన్ను తాకిన వాడున కంటి పాపను తాకెనుగా. తలలోంచని ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున ఏదో ఒక సమస్య వచ్చిందని, బాధ వచ్చిందని, నీకేదో వింత వచ్చినట్టుగా, ప్రపంచంలో 8వ వింత నీ సమస్య అన్నట్టుగా ఉద్రేకపడిపోతున్నావేమో, చచ్చిపోవడానికి పరుగులు తీస్తున్నావేమో. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. ఈ వారంలో నా ఎద్దకు వచ్చిన సమస్యను బట్టి, ఎందుకు దేవుడు నా హృదయంలో పెట్టిన భారాన్ని బట్టి మాట చెప్తున్నాను. ఈ సంవత్సరపు ఆఖరులో ఎంతో మంది చనిపోతారు, చనిపోవడానికి సిద్ధమవుతున్నారు. తెలీదు. సంవత్సరపు ఆఖరులో మనం ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. యవనస్తులు మరీ జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు చెప్పబడిన మాట, మొట్టమొదటి మాట సమస్యలో ఉన్న ఎబ్బేస్ దేవునికి మొరపెట్టాడు. మనం ఏం చేస్తున్నావు? చాలామంది పురుగుల మందు తెచ్చుకుంటున్నారంట. ఒక అమ్మాయి ఆన్లైన్లో విషయం తెప్పించుకుని తాగేసిందంట, చచ్చిపోయిందంట. ఇలా ఎంతోమంది ఉరులు పెట్టుకుని రైల్వే పట్టాల మీద పడుకుని తమ ప్రాణాలను తీసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సమస్య వచ్చిందంటే అది దేవుని మహిమార్థమే వచ్చింది. 2 రకాల శ్రమలు ఉన్నాయి. ఒకటి, నువ్వు కీడు చేస్తే శ్రమ వస్తుంది. 2, మేలు చేసి శ్రమ వస్తుంది. కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడటం మేలని వాక్యం చెప్తుంది. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న శ్రమకి కారణం ఏంటి? కీడు చేసి శ్రమ అనుభవిస్తున్నావా, మేలు చేసి శ్రమ అనుభవిస్తున్నావా? కీడు చేస్తే నాకు తెలియదు, కానీ మేలు చేసి నువ్వు శ్రమ అనుభవిస్తే మాత్రం ఖచ్చితంగా దేవుని మహిమార్థం నేను దేవుడు నిలబెట్టుకుంటాడు. యోబుని దేవుడు నిలబెట్టుకున్నాడండి, యోసేపుని దేవుడు నిలబెట్టుకున్నాడండి, నోవాహుని దేవుడు నిలబెట్టుకున్నాడు. కానీ ఆకానికి మాత్రం సహాయం చేయలేదు. ఎందుకు తెలుసా? ఆకాను కీడు చేసి శ్రమ పొందాడు. అగ్ని రాళ్లతో కూడా చంపేస్తే చచ్చిపోయారు భార్య బిడ్డలు అందరూ కూడా. వద్దన్న పని చేశాడు, కీడు చేశాడు. అక్కడ దేవుని దృష్టి కీడు చేశాడు. అలాగే మనం కూడా దేవునికి విరోధమైన పాపం చేసి శ్రమ అనుభవిస్తే తప్పదే. కానీ ఏ పాపం చేయకుండా, ఏ తప్పు చేయకుండా, ఏ పొరపాటు లేకుండా, నీ స్వతహాగా ఏ ప్రమేయం లేకుండా నువ్వు బాధపడుతున్నావా? ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆ కంజరి పక్కన పెట్టండమ్మా, కంజరి మోగనియొద్దు, కంజరి దూరంగా పెట్టేయాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు అసలు మోగొద్దు. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన 2 నిమిషాలు మీకు టైం ఇస్తున్నాను. సమయం 12 మించింది. చిన్న ప్రార్థన చేయండి ఎవరికి వాళ్ళే. మీకు వచ్చిన సమస్యను బట్టి ఒకవేళ మీరు కూడా నలిగిపోతున్నారా, వేదన పడుతున్నారా, ఎబ్బేజ్లాగా కృంగిపోతున్నారా, నిట్టూర్పులు ఇడుస్తున్నారా, ఇశ్రాయేలులాగా, మీ కన్నిటిని దేవుడు నాట్యంగా మారుస్తాడు. మీ దుఃఖమునకు ప్రతిగా దేవుడు స్తుతి వస్త్రాన్ని కలగజేస్తాడు. మీ భారభరితమైనటువంటి మీ హృదయము ఎంత వేదనతో ఉందో దేవుడు చూస్తున్నాడు. ఈరోజు నీ వేదనను తీసివేసి ఆనందంతో నిన్ను నింపే రోజులు రాబోతున్నాయి. శ్రమ అగ్నిగుండంలో శద్రక్ మెషకు అగ్నిగుండం రక్షించిన దేవుడు నీ శ్రమలు నిన్ను రక్షించడా? సింహాల బొనులో దానియేలును కాపాడిన దేవుడు తన దూతను పంపి, అసలు అద్భుతమైన మాట, తన దూతను పంపి, దానియేలు అంటాడు, తన దూతను పంపి దేవుడు నన్ను కాపాడాడయ్యా, నిన్ను కాపాడతాడు నా యేసయ్య. 91వ కీర్తనలో ఉంటుంది, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. చాలా మందికి తెలియదు ఈ మాటలో ఉన్న తాత్పర్యం. శ్రమలో దేవుడు తోడై ఉంటాడంట. నీకు శ్రమ కలిగి ఉన్నావా? నీ పక్కనే దేవుడు ఉన్నాడు. నువ్వు చూడు, కళ్ళు తెరిచి చూడు. అంతకంటే చిన్న చిన్న సమస్యలు వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ నువ్వు బతుకున్నావంటే నీ పక్కన దేవుడు తోడే ఉన్నాడు. నిన్ను ధైర్యపరుస్తున్నాడు, నిన్ను ఆదరిస్తున్నాడు, నిన్ను ఆదరిస్తున్నాడు, నిన్ను ప్రోత్సాహపరుస్తున్నాడు, నీకు మోటివేషన్ చేస్తున్నాడు దేవుడు. నిన్ను తన ప్రేరేపణ ద్వారా, తన వాక్యము చేత నిన్ను కృంగిపోనివ్వట్లేదు. అక్కడ కూడా చేతకని స్థితిలోకి వెళ్ళిపోనివ్వట్లేదు నేను దేవుడు. ఎందుకంటే నీ పట్ల దేవుడు ఆశ పెట్టుకున్నాడు, నీ పట్ల దేవుడు నమ్మకం కలిగి ఉన్నాడు.
ప్రార్థన ప్రార్థన. ఎవరు కూడా చిన్న చిన్న సమస్యలకే తమ జీవితాలను ముగించుకోవాలనుకుంటే ఆ బ్రతుకి అర్థం ఉండదు. కష్టాలు బాధలు బతుకున్నంత వరకు వస్తాయి. ప్రార్థన చేయాలి. శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయాలి. బెజాదే చేశాడు. మిగిలిన 6 విషయాలు వచ్చేవారు ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మహిమ కలిగిందేవా, ఈ సమయంలో విత్తబడిన మాటలు వాక్యమైన విత్తనాలు రాతి నేలలో ముండ్ల పొదలు త్రోవ పక్కన పడిన విత్తనములుగా కాక మంచి పంటను పడిన విత్తనములుగా 30దంతులుగాను 60దంతులుగాను 100ంతులుగాను ఫలించుటకు సహాయం చేయమని మీ నామానికి మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవునికి మహిమ కలుగును గాక.